ఐఫోన్ ఇండియాలో నిజంగా బ్యాన్ అవుతుందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఫోన్ నిజంగా ఇండియాలో బ్యాన్ అవుతుందా? బ్యాన్ అయితే ఏం జరుగుతుంది, దీనికి రీజన్స్, ఎందుకు బ్యాన్ అవుతుందో, ఎందుకు బ్యాన్ అవ్వదో ఈ వీడియో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఇంకా వెంటనే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకరోజు ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది ఇండియాలో ఐఫోన్ బ్యాన్ అయిందని. ఇప్పుడు ఐఫోన్ బ్యాన్ అయితే మేజర్ గా ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిల్ స్టోర్స్ క్లోజ్ అవుతాయి, సెకండ్ న్యూ ఫోన్ సేల్స్ స్టాప్ అయిపోతాయి, తర్వాత సర్వీస్ సెంటర్ క్యాన్సిల్ అయిపోతాయి. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఐఫోన్ ఎందుకు ఇండియాలో బ్యాన్ చేస్తారు? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ చూసుకుంటే డేటా ప్రైవసీ, సెకండ్ చూసుకుంటే సెక్యూరిటీ ఇష్యూస్, థర్డ్ మేక్ ఇన్ ఇండియా వైలేషన్స్. ఈ మూడు కారణాల వల్ల ఇప్పుడని కాదు, ఫ్యూచర్ లో బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఒక ఇండియాలోనే ఐఫోన్ యూజర్స్ 14 నుంచి 15 మిలియన్స్ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండియాలో ఐఫోన్ కున్న క్రేజ్ ఇలాంటి క్రేజ్ కదని. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఐఫోన్ బ్యాన్ అయితే ఫస్ట్ మేజర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, అప్డేట్స్ రావు అండ్ ఐఫోన్ పార్ట్స్ కూడా దొరకవు. సెకండరీ చూసుకుంటే యాపిల్ స్టోర్స్, యాపిల్ సర్వీసెస్ అన్ని క్లోజ్ అయిపోతాయి. దీనివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి యూజర్స్. ఐఫోన్ ఇండియాలో బ్యాన్ అయితే ఇండియన్ ఎకానమీ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఇండియన్ ఎకానమీకి అధిక మొత్తంలో షాక్ అయితే తగ్గుతుంది. ఐఫోన్ బ్యాన్ అవ్వడం వల్ల ఇండియన్ మార్కెట్ షేక్ అవుతుంది. ఎందుకంటే ఐఫోన్ యూజర్స్ ఎక్కువగా ఇండియన్స్ లో ఉన్నారు. ఇండియా ప్రతి ఒక్క సెలబ్రిటీ, లో క్లాస్ నుంచి మిడిల్ క్లాస్, హైయర్ క్లాస్, ప్రతి ఒక్కరు ఈ జనరేషన్ లో ఐఫోన్ అంటే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నారు. ఆండ్రాయిడ్ కన్నా ఎక్కువ ఐఫోన్ ని లవ్ చేస్తారు. అలాంటప్పుడు ఐఫోన్ బ్యాన్ చేశారంటే అసలు అది మీరే ఊహించుకోండి ఒకసారి. యాపిల్ ఇండియాలో చాలా ఫ్యాక్టరీస్ పెట్టి చాలా మందికి జాబ్ క్రియేట్ చేసింది. ఇన్ కేస్ ఒకవేళ ఐఫోన్ బ్యాన్ అయితే చాలా మంది జాబ్ లాస్ అయిపోతారు. ఇండియన్ మార్కెట్ లో కొన్ని కంపెనీస్ కి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అవుతుంది. అవి ఏంటంటే లైక్ శాంసంగ్, ఓపో, రియల్మీ, వన్ ప్లస్, పోకో, వీటికైతే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అవుతుంది ఐఫోన్ ఇండియాలో బ్యాన్ అయితే. ఇంకా ఐఫోన్ లాస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోతుంది. ఇంకా ఆండ్రాయిడ్ సర్వీస్ అయితే టాప్ ప్లేస్ కి వెళ్ళిపోతుంది. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, ఇండియాలో ఐఫోన్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఐఫోన్ ఇండియాలో ఫ్యాక్టరీస్, మ్యానుఫ్యాక్చరీస్ అన్ని స్టార్ట్ చేసింది. సో దానివల్ల గవర్నమెంట్ మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో అయితే చెప్పలేము. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది మన ఇండియాలో కూడా మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్స్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి టాపిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ వంశీ. స్టే సేఫ్, నెవర్ గివ్ అప్.